సో ఈవెంట్స్ ఆర్గనైజేషన్ కూడా బాగానే సంపాదిస్తున్నారు బ్రో. ఈవెంట్ ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఇదివరకు అంటే నాకు ఈ ఫేమ్ రాకముందు నేను స్టార్టింగ్లో ఈవెంట్ మేనేజర్. అప్పుడు ఏమైందంటే కనుక సార్ అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకుని సార్ ఇది సార్ నా కొటేషన్ ఇట్లా చేస్తానని చెప్పేసి అనేటువంటి ఒక ఈవెంట్ మేనేజర్గా ఇంత కష్టపడి ఒక 1 lakh 2 lakh ప్రాజెక్ట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీనో లేకపోతే ఏదో సంగీత ఈవెంటో లేకపోతే ఏదో చేశారనుకోండి ఆర్గనైజేషన్. అంతా చేసి 100 మందిని కోఆర్డినేషన్ చేసి డాన్సర్స్ వాళ్ళు చేసేటోళ్ళు దాండియా వాళ్ళు వీళ్ళందరిని ఆర్టిస్టులు అందరిని కోఆర్డినేషన్ చేసి ఇంత కష్టపడి అన్నీ చేసి ఎక్కడ కూడా ఈవెంట్ ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటే మిగిలేదు 10,000. దానికోసం చాలా మెంటల్ ప్రెజర్స్ ఉంటాయి. క్లయింట్ దగ్గర ఈడేమంటాడు అదేమంటాడు, ఆయన వచ్చి తిడతా ఉంటాడు, బాబు ఇదేంటమ్మా సన్ ఆఫ్ సత్యమూర్తిలో అంటారు చూసావా, ఏంటి ఫ్లవర్ డెకరేషన్ కలర్ అసలు బాగా మార్చేయండి అని. అలాంటివి చాలా ఎదుర్కొన్నాను. నాకు అసలు నచ్చలేదు అంటారు చూసావా, అమ్మ ఇంత బతికి అవసరం మనకి పక్కెళ్ళిపోవాలంట మూమెంట్లో నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుని ఈవెంట్స్ ఫీల్డ్లో రైట్ ఇట్లా కాదు మనం ప్రూవ్ అయితే ఖచ్చితంగా అదే. అప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్గా కష్టపడితే వచ్చే 10,000 ఒక ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్గా వెళ్ళి ఒక అరగంట సేపు ప్రజెంటేషన్ ఇస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో తక్కువ ఇప్పుడు ఈవెంట్స్ చేయట్లేదు. ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళకి మనం ఎలా చూస్తారు, అరే తను మంచి టీవీ ఆర్టిస్టు ఒక చిన్నపాటి సెలబ్రిటీ అని ఒక గౌరవంతో చూస్తారు. అదే నువ్వు ఆ ప్రొఫెషనల్ మిమిక్రీని పక్కన పెట్టేసి అందరిలాగా ఈవెంట్ మేనేజ్మెంటింగ్ ఆర్గనైజేషన్స్ అంటూ వెళ్ళావు అనుకో 10 మందిలో నేను కూడా ఒకటి చూస్తాడు. సో యువర్ డిజైన్ టు యూనిక్ ప్లాట్ఫామ్. మనం కొత్తగా ఏదైనా చేసుకుంటూ జనాల్లోకి వెళ్ళాలి అట్లా. సో డెఫినెట్గా బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. సో ఇలాగే మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగే సినిమాలు స్టార్ట్ చేసి F3 సినిమాలు దాని గురించి మాట్లాడాలి. అనిల్ రావుపూడి గారు మీకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు. నిజంగా నుంచే కెరియర్ గ్రాఫ్ అక్కడ నుంచే నాకు ఒకసారి దాని గురించి. F3 సినిమాలో నాకు మీరు అన్నట్టుగానే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్నే పిలవలేదు. F3 సినిమాకి చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు. అంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చినా కూడా వాళ్ళు బాగా చేయలేదని నేను అనగానే పర్టికులర్గా ఎవరైతే కనుక ప్రభాస్ గారి వాయిస్ పర్ఫెక్ట్గా దింపేశారు, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ పర్ఫెక్ట్గా ఎవరు దింపారు అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందరు వాయిస్ తీసుకుంటారు, బెస్ట్ ఏంటనేది అక్కడ వచ్చింది. సో అక్కడ ఆన్ స్క్రీన్ అనిల్ రావిపూడి గారు నాతోటి ఇక్కడే మన రమణ స్టూడియోలో రికార్డ్ చేశారు వాయిసెస్ అని సునీల్ గారు వెనకాల నుంచి చెప్తూ ఉంటారు. సో F3 టాయ్స్కి అన్నిటికీ నా వాయిస్నే సెలెక్ట్ చేయడం, అందులో ఏదో మెరుపు తీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయే ఒక చిన్న స్క్రీన్ కూడా పెట్టారు. అవునవును, ఫ్రేమ్ కూడా వేసారు. అవును వేయరు. అది నాకు అసలు నిజంగా అది నాకు చాలా హ్యాపీ. అసలు నెసరీ లేదు అక్కడ నన్ను చూపించాల్సిందే. బట్ ఒక 4 seconds నన్ను అలా చూపించేసరికల్లా మనకంటూ బిగ్ స్క్రీన్ మీద ఒక్కసారి మళ్ళీ మనం చూసుకోవాలనుకుంటారు కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పినా తెర వెనకాలే మిగిలిపోయాను. కానీ తెర ముందు నన్ను చూపించి ప్రభాస్ గారు లాంటి ఒక యూనివర్సల్ స్టార్కి వాయిస్ ఇవ్వడం అనేది నిజంగా స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ సార్. మీ రుణం ఎప్పటికీ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు మంచి పేరు తీసుకొచ్చినట్టు మూవీ ఎన్ని చెప్పినా కూడా F3 అనే చెప్పాలి. దాని తర్వాతే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచారు, చాలా బాగా వచ్చింది. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. అట్లా F3 సినిమా ఇస్ వెరీ బెస్ట్ టర్నింగ్ ఇన్ మై లైఫ్. సో ఆ సినిమా తీసుకోవడానికి మేజర్ రీజన్ ప్రభాస్ గారి వాయిస్ కాబట్టి ఒకసారి ప్రభాస్ గారి వాయిస్. ప్రభాస్ గారికి చెప్పినటువంటి డైలాగే చెప్తాను. అందులో బాహుబలి ఒరిజినల్ డైలాగ్ ఉంది కదా, మహాసేన ఏది మరణం, మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం. ఆ డైలాగ్ని అనిల్ రావుపూడి గారు పిల్లలు ఫోన్లకి ఎడిట్ అవుతుంటే ఫోన్ నడుస్తుంటే నిజంగా ఆ హీరోలే పిల్లలతో మాట్లాడితే ఈ ఫోన్ నుంచి దూరం అయిపోతారని చెప్పినాడు. ఆయన క్రియేటివిటీకి నేను చెప్పిన డైలాగ్ ఏమనుకోబాకండి, కొంచెం కోల్డ్ చేసింది, పర్ఫెక్ట్గా తెగిపోతే మాత్రం ఏమనుకోవద్దు, ఇంతవరకు చేసినవి అయినా ఇప్పుడు చేయబోయేదైనా. సో ప్రభాస్ గారు, సేనా ఏది చదువు, ఎప్పుడు యూట్యూబ్లో గేమ్స్ ఫోన్లో ఆటలేనా, ఏది చదువు, మన కన్న తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని పక్కన పెట్టి ఎప్పుడు ఫోన్లో ఆటలేనా, ఏది చదువు, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను, నాతో పుస్తకాలు తీసేదెవరు, నాతో చదివేదెవరు, నాతో ర్యాంకులు కొట్టేదెవరు, జై మహిష్మతే. అట్లా ప్రభాస్ గారికి వాయిస్ ఇచ్చాను. అండ్ అలాగా పవన్ కళ్యాణ్ గారికి అట్లా F3 వాయిస్ అండి ఇచ్చాను. ఇట్స్ బెస్ట్ అండి. సూపర్. సో ఇలా